మిడిల్ ఈస్ట్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎర్ర సముద్రంలో ఓ వాణిజ్య నౌకపై గుర్తు తెలియని సాయుధులు జరిపిన దాడిలో నౌక తీవ్రంగా దెబ్బతిన్నది. నౌకపై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే యెమెన్లోని ఓడరేవుని లక్ష్యంగా చేసుకుంటూ కూడా ఇజ్రాయెల్ ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ చేపట్టింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన కొద్ది రోజుల్లోనే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. యెమెన్లోని హొడైడా ఓడరేవుకి నైరుతి దిశలో సుమారు కూడా 94 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న మ్యాజిక్ సీస్ అనే వాణిజ్య నౌకని 8 చిన్న పడవల్లో వచ్చిన సాయుధ దుండగులు రాకెట్ లాంచర్లు మెషిన్ గన్స్తో లక్ష్యంగా చేసుకున్నారు. పేలుడు పదార్థాలతో నింపిన 4 పడవలను నౌకను ఢీకొనేలా చేయడంతో నౌక ముందరి భాగం బాగా దెబ్బతింది. వీటిలో 2 పడవలు మాత్రమే నౌకను ఢీకొన్నాయి. మరో 2 పడవలను నౌకలోని భద్రతా సిబ్బంది నాశనం చేశారు. దాడి ఫలితంగా నౌకలో మంటలు చెలరేగి నీరు లోపలికి చేరటం ప్రారంభమైంది. నౌకలోని ఇంధన ట్యాంకులు ఇంజన్ రూమ్ దెబ్బతినటంతో గణనీయమైన నష్టం వాటిల్లింది. మ్యాజిక్ సీస్ వాణిజ్య నౌకలో ఎరువులు రవాణా అవుతూ ఉండగా మొత్తం 23 మంది సిబ్బంది ప్రయాణిస్తూ ఉన్నారు. నౌకలోని సిబ్బంది మొత్తం కూడా సురక్షితంగా ఉన్నారని, వారిని మరో వాణిజ్య నౌక రక్షించిందని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటన చేయనప్పటికీ యెమెన్కు చెందిన హౌతీ దళాలు ఈ దాడికి తెగపడ్డాయని, దాడి చేసిన విధానం హౌతీ దళాలు చేసే దాడులాగే ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పాలస్తీన్లకు సంఘీభావంగా తాము ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నామని హౌతీలు గతంలో ప్రకటించారు. గత సంవత్సరం డిసెంబర్లో వాణిజ్య నౌకపై హౌతీలు చివరి దాడి చేశారు. దాదాపు 8 నెలల తర్వాత మరోసారి వాణిజ్య నౌకపై హౌతీలు జరిపిన మొదటి తీవ్రమైన దాడి ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు. జూలై 6న మ్యాజిక్ సీస్ నౌకపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార చర్యగా ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ ను ప్రారంభించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యెమెన్లోని హౌతీ ఆధీనంలో ఉన్న కీలకమైన లక్ష్యాలపై తీవ్రమైన దాడులు చేసింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హొడైడా, అస్ సలీఫ్, రాస్ ఇసా ఓడరేవులు, రాస్ ఖతీబ్ విద్యుత్ కేంద్రం లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించింది. సుమారు 2 ఏళ్ల క్రితం హౌతీలు స్వాధీనం చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న గెలాక్సీ లీడర్ నౌకపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల వల్ల హొడైడాలోని ప్రధాన విద్యుత్ కేంద్రం పనిచేయకుండా పోయిందని, దీంతో నగరం చీకటిలో మునిగిపోయిందని సమాచారం. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ దాడులను ధృవీకరిస్తూ యెమెన్ అంటే టెహ్రాన్ లాంటిదే అని, ఇజ్రాయెల్కు హాని చేయడానికి ప్రయత్నించే ఎవరైనా నష్టపోతారని, ఇజ్రాయెల్పై చేయెత్తిన ఎవరి చేతులైనా తెగిపోతాయని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. హౌతీలు తమ చర్యలకు భారీ మూల్యం చెల్లిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ హౌతీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరగడంతో మరో యుద్ధం రాబోతుందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.